హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద బీజీఎం. ఎందుకంటే ప్రతిసారి విన్నప్పుడు నాకు నొస్టాల్జియాతో పాటు గూస్ బంప్స్ వస్తాయి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫస్ట్ టూ. ద ఫస్ట్ ఇస్ ఆబ్వియస్లీ వెన్ రామ్ ఫస్ట్ సీస్ జెనీలియా. అదే వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత, పెళ్లి నుండి ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత. సెకండ్‌ది ఏంటంటే రైట్ బిఫోర్ ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'మేరే సజ్జనా' ఆర్ ఆల్సో నోన్ యాస్ 'టు టు టు టు.' అన్‌ఫార్చునేట్‌లీ బట్ నేను వేరే సజ్జన అని పిలుస్తా. బికాజ్ 'టు పిలవాలంటే చాలా క్రింజర్‌గా అనిపిస్తది. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా, మాట్లాడబోయే సినిమా 'రెడీ'. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఐ థింక్ శ్రీను వైట్ల తీసే సినిమాల్లో నా 3 ఫేవరెట్ మూవీస్. అంటే ఇట్స్ అంటే ఆఫ్‌కోర్స్ ఇట్స్ అప్ ఫర్ డిబేట్. బట్ నా 3 ఫేవరెట్ మూవీస్ ఐ వుడ్ గో విత్, అంటే ఆయన బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే ఐ థింక్ ఐ వుడ్ గో విత్ 'రెడీ' ఆర్ 'దూకుడు'. అండ్ 'దూకుడు' ఆబ్వియస్లీ ఐ యామ్ బయాస్డ్. బట్ ఆయన బెస్ట్ మూవీ ఏంటంటే నాకు ఏమనిపిస్తదంటే 'రెడీ'. ఎందుకో తెలీదు. కానీ ఐ జస్ట్ ఫీల్ లైక్ అన్ని ఎమోషన్స్ అండ్ అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి ఈ సినిమాకి. ఆయన పెద్ద స్టార్స్‌తో పనిచేసే కొద్దీ ఆఫ్‌కోర్స్ 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'వెంకటేష్' ఆ స్థాయికొచ్చేసరికి కొంచెం ఏదో లైక్ కొంచెం తేడా కొట్టడం కాదు. బట్ ఆకుండే ఒక డైరెక్షన్‌లో ఉండే ఒక ఇంటెన్సిటీ అండ్ లైక్ గ్రిప్పింగ్‌నెస్ అనేదంతా పెద్దగా ఏం లేదు. సో, వన్స్ అగైన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'రెడీ', విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2008. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి క్రెడిట్స్. లెట్స్ స్టార్ట్ ఆఫ్. ఈ సినిమాకి బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్. ఈ సినిమా ఇట్ స్టార్స్ ఆఫ్‌కోర్స్ మన రామ్ పోతినేని, జెనీలియా, బ్రహ్మానందం గారు, సునీల్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రెస్ట్ ఇన్ పీస్ సార్, సుప్రీత్, షఫీ, మాస్టర్ భరత్, కోట శ్రీనివాసరావు గారు, నాజర్ గారు, చంద్రమోహన్ గారు, టర్కెల భరణి గారు, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ, లేట్ గ్రేట్ ఎంఎస్ నారాయణ గారు, సుధ గారు, విద్య, సురేఖవాణి గారు, అపూర్వ, తమన్నా ఇన్ స్పెషల్ అపియరెన్స్ అండ్ నవదీప్ ఇన్ స్పెషల్ అపియరెన్స్. ఈ సినిమాలో కూడా ఐ ఫర్గెట్ హర్ నేమ్. బట్ బేసిక్‌లీ మన అన్ని సినిమాల్లో సింపుల్‌గా చెప్పాలంటే 'అదుర్' సినిమాలో ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు ఉంటారు గదా! సో, ఆమె కూడా ఈ సినిమాలో ఉంటారు యాస్ వన్ ఆఫ్ ది అత్తగారు. శరణ్య పొన్వన్నన్ కూడా ఉంటది ఈ సినిమాలో. అండ్ నాకెంతో ఇష్టమున్న ఒక ఆర్టిస్టు 'జిమినీ సురేష్' గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ నాకనిపిస్తది. 'జిమినీ సురేష్' గారు ఎవరంటే 'కోట ఇంట్లో' 'కోట ఇంట్లో' ఒకడుంటాడు కదా! దీన్నే గూట్లో నోలుబెట్టాం అంటాడు. ఆయనే. ఆయన పేరు 'జెమినీ సురేష్' అనమాట. సో, ఈస్ వెరీ వెరీ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ నాకట్లా అనిపిస్తది. సో, ఆయన కూడా ఈ సినిమాలో ఉంటారు. యాజ్ విత్ ఎనీ శ్రీను వైట్ల మూవీ సినిమాలో 1,90,000 మందుంటారు. సో, డెఫినెట్‌లీ లీవింగ్ సంబడీ ఔట్. మన సుమన్ శెట్టి గారు, సుమన్ శెట్టి బ్రో కూడా ఉంటాడు ఈ సినిమాలో. ఐ లవ్ హిమ్. సో, ఆయన కూడా ఉంటారు. ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సంగీతం కొట్టిన దేవిశ్రీ ప్రసాద్ గారు, డైలాగ్స్ బై కోన వెంకట్ గారు, సినిమాటోగ్రఫీ బై ప్రసాద్ మొరేలా గారు, స్టంట్స్ బై పీటర్ హైన్స్ గారు, ఎడిటింగ్ బై ఎంఆర్ వర్మ గారు, ఆర్ట్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏఎస్ ప్రకాష్ గారు. ఈ సినిమాకి కోరియోగ్రఫీ చేసినట్టు శంకర్, సుచిత్ర చంద్రబోస్ అండ్ ప్రేమ్ రక్షిత్. మాస్టర్స్ ప్రేమ్ రక్షిత్, ఎవ్రీబడి నోస్ దట్ నేమ్ బికాస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్, నాటు నాటు. స్టోరీ బై గోపమోహన్ గారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి వన్ ఆఫ్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఈ సినిమాకి నిర్మాత స్రవంతి రవికిషోర్. ఎవరికైనా తెలీదంటే స్రవంతి రవికిషోర్ గారి నెఫ్యూనే మన రామ్ పోతినేని. అండ్ స్రవంతి రవికిషోర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ టూ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ తెలుగు ఫిల్మ్స్. నంబర్ 1 ఫస్ట్ వాజ్ 'నువ్వే కావాలి'. నంబర్ 2 'నువ్వు నాకు నచ్చావు'. సో, ఆయన లేకపోతే ఆ సినిమా ఉండడం చాలా, అంటే ఊహించుకోవడం చాలా కష్టం. అండ్ ఈ సినిమా జూన్ 19, 2008 విడుదలైంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే ఈ సినిమా వాజ్ మేడ్ ఆన్ అ బడ్జెట్ ఆఫ్ 8 క్రోర్స్ అండ్ ఈ సినిమా 18 క్రోర్స్ షేర్ చేసింది. సో, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ 2008 అనే సంవత్సరంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అయింది దాంట్లో. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే ఆర్ తీసే విధానం ఎంతసేపు జరిగిందంటే 'రెడీ' గురించి సింపుల్‌గా శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో అడిగితే 'ఐడల్ బ్రెయిన్‌లో' ఆయన ఏం చెప్పారంటే, "మేము 9 నెలలకి 'రెడీ' సినిమా కోసం పనిచేసాం. ఈ సినిమా ఎసెన్షియల్లీ ఒక లవ్ స్టోరీ. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, అర్బన్ రూరల్ ఫ్యామిలీ, రోడ్ జర్నీ అండ్ ఫారెస్ట్ ఇయన్నీ బ్యాక్‌డ్రాప్‌లు ఉంటాయి. ఈ స్టోరీ మొత్తం స్టోరీ తీసుకునే స్పాను 3 నెలలనమాట. అండ్ ఈ సినిమా ఉండే ఒక ఫ్లాషెస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్ అండ్ ఒక స్టామినా అండ్ యూనివర్సల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసే స్టామినా ఖచ్చితంగా ఉంది. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే సీన్ వైట్‌లో ఏం చెప్పారంటే, 'ఢీ' అండ్ 'దుబాయ్' సీను అవి మోర్ లైక్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్. నాకైతే ఒక 'ఆనందం' లాంటి
లవ్ స్టోరీ చేయాలనుంది. డీడీఎల్‌జే టైప్ ఆఫ్ గుడ్ ఫ్యామిలీ వాల్యూస్‌తో. దాని తర్వాత గోపిమోహన్ నా దగ్గరకొచ్చి ఒక సబ్జెక్ట్ నరేట్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్ అని చెప్పారు. ఇది ఫస్ట్ హాఫ్ కేవలం. బట్ నాకేంటంటే నేను గోపిమోహన్‌కి ఏం చెప్పానంటే, నా సినిమాకి నాట్ సో గుడ్ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ వల్ల అవి చాలా సఫర్ అవుతున్నాయి. అండ్ గోపిమోహన్‌కి నేనేం చెప్పానంటే, నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయను. అన్‌లెస్ ద సెకండ్ హాఫ్ చాలా మనం ప్రాపర్‌గా వర్క్ చేసి అప్పుడు నేను స్టార్ట్ చేస్తా. దాని తర్వాత ఒక సెకండ్ హాఫ్‌కి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఆర్ ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకున్న తర్వాత చాలా ఎక్సైటింగ్ అనిపిస్తది. దాని తర్వాత 'కోన వెంకట్' గోపిమోహన్ నాకు బేసిక్‌గా సలహా ఇచ్చి ఈ స్క్రిప్ట్ ఒక పెద్ద హీరోతో చేద్దాం అనుకున్నారు. 'దుబాయ్ సీను' అనే సినిమా అది బేసిక్‌లీ కాంబినేషన్ అయ్యేసరికి మేము అది తొందరలో చేసాం. సరిగ్గా కాంబినేషన్ సెట్ చేయడానికి యాప్ట్‌గా చేయనీకి మాకు అవకాశం రాలేదు. దాని తర్వాత ఈ సినిమా చేయడానికి ఒక యాప్ట్ యాక్టర్ గావాలి. ఈ సబ్జెక్ట్ కోసం ఒక పెద్ద హీరోతో. కానీ నా మైండ్‌లో ఏంటంటే కొత్తగా వచ్చిన 'రామ్ పోతినేని' నా మైండ్‌లో ఉండేది. దాని తర్వాత వాళ్ళ పేరు గోపిమోహన్ అండ్ కోన వెంకట్‌కి నేను ఆ పేరు జెప్పాను. అట్ ద సేమ్ టైమ్ స్రవంతి రవికిషోర్ నాతో ఒక సినిమా నిర్మాతగా ప్రొడ్యూస్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. నేనేం చెప్పానంటే స్రవంతి రవికిషోర్‌కి మా మేమిద్దరు కలిస్తే నా కై మన కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కంట్రాస్ట్ అవుతది. అండ్ ఏదో కొంత ప్రాబ్లమ్ ఉంటది. నువ్వు ఒక సినిమా చేయాలంటే కంప్లీట్‌గా నాకిష్టం వచ్చినట్టు అండ్ నా టీమ్‌తో క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలని చెప్పారు. సవతి రవికిషోర్ సింపుల్‌గా యాక్సెప్ట్ చేసి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి నేనేం కథ అనుకున్నానంటే ఆ స్క్రిప్టు ఆ సెల్యులాయిడ్ బొనాన్జాలోకి నేను నేనది ఆహ్, కన్వర్ట్ చేశాననమాట. అండ్ అడిగిన తర్వాత 'రెడీ' సినిమాలో నీ ఫేవరెట్ సాంగ్స్ అయితే ఈ సినిమాకి సంగీతానికి మేము చాలా కష్టపడి ఈ స్టేజ్‌కొచ్చాం. అండ్ మ్యూజిక్ చాలా గ్రేట్‌గా అప్రిషియేట్ అవుతుంది. నా ఫేవరెట్ పాటలేంటంటే 'నిన్నే పెళ్లాడతా' అండ్ దెన్ 'మేరే సజ్జన' అండ్ దెన్ 'గెట్ రెడీ' అనే పాట రామ్ టెర్రిఫిక్ స్టెప్స్ ఇచ్చారు. సో, దట్ ఈస్ ఫ్రమ్ ద 'శ్రీను వైట్ల' ఇంటర్వ్యూ. అండ్ ఇంకోటి చెప్పాలంటే సినిమా గురించి ఈ సినిమా రన్ టైమ్ ఏంటంటే, ఈ సినిమా రన్ టైమ్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటది. ఈ సినిమా తీసుకునే ఎంతవరకు ఫిల్మింగ్ చేశారంటే 115 రోజులు. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు చూస్తే వాళ్ళ డేట్‌లందరూ లైక్ అయన్నీ షెడ్యూల్స్ అయన్నీ కుదరాలంటే చాలా సేపు పట్టింది. సో, ఆయన అదే చెప్పారు. నేను ఇప్పటివరకు చేసే సినిమాలో మోస్ట్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఈ సినిమానే. ఎందుకంటే చాలా హ్యూజ్ కాస్ట్, వేరియస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, కమెడియన్‌ల ద్వారా. దాని తర్వాత రామ్‌ని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. జెనీలియా ఆయన బేసిక్‌లీ ఈ సినిమాకి ఎట్లా కుదిరారు? లైక్ అంటే ఆమెతో పని చేయడం ఎలా అనిపించింది? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రామ్ ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో, జెనీలోకి ఉండే ఒక ఎనర్జీ అది బేసిక్‌లీ ఎండ్‌లెస్ అనమాట. యాక్చువల్లీ నేను 'దేవదాస్' చేసేటప్పుడు వైవీఎస్ చౌదరి హీరోయిన్‌గా అనుకుంది ఆ సినిమాకి. కానీ అది కుదరలేదు. దాని తర్వాత 'జగడం'కి కూడా ట్రై చేసాం. అది కూడా కుదరలేదు. కానీ 'రెడీ'కొచ్చేసరికి మాకు వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. ఓహ్! ఈ క్యారెక్టర్‌కి సూట్ అయ్యేది ఎవరో ఒకరు ఏంటంటే ఓన్లీ జెనీలియా. సో, ఇప్పటివరకు నేను పనిచేసే యాక్టర్స్‌లో మోస్ట్ ప్రొఫెషనల్ ఐవ్ సీన్ బోత్ యాస్ ఎన్ యాక్టర్ అండ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఇంకోటేంటంటే ఆ మాడ్యులేషన్‌లో ఇంట్రెస్ట్ ఇన్ ఫ్లాలెస్ మాడ్యులేషన్ ఈస్ అమేజింగ్. అండ్ ఇంకోటేంటంటే చాలామంది ఆర్టిస్ట్‌లు, హీరోయిన్‌లు జస్ట్ లిప్ సింక్‌తో పాటు వాళ్ళు చేసుకుంటారంటే అటువంటిది ఏం లేదు. ఆమె చాలా ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని పర్ఫెక్షనిజం కోసం అట్లా బేసిక్‌లీ ఆమె ప్రయత్నిస్తూ ఉంటదనమాట. సో, ఆ సినిమా అట్లా కుదిరింది. లాస్ట్ గ్రూప్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ సినిమా జూన్ 19, 2008 వచ్చింది. అంటే, ఈ సినిమా ఆడియో లాంచ్ మే 19, 2008 రిలీజ్ అయిందనమాట. సో, ఇది చాలా పెద్ద ఫంక్షను. ఈ సినిమాకి 1,90,000 మందొచ్చారు. సో, ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ ద్వారా ఈ సినిమా పాటలు రిలీజ్ చేశారు. సో, ఈ సినిమాకుండే చీఫ్ గెస్ట్‌లు చాలా మందున్నారు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్, విష్ణు, తరుణ్, ఆహ్, ద లేట్ గ్రేట్ డి. రామనాయుడు గారు, తామిరెడ్డి భరద్వాజ్ గారు, పరుచూరి బ్రదర్స్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అండ్ బి. గోపాల్ గారు, దిల్ రాజు గారు, ఎంఎస్ రాజు గారు. అండ్ సో, దీస్ ఆర్ ఆల్ ద చీఫ్ గెస్ట్స్ ఫర్ థాట్. అండ్ ఈ ఈవెంట్‌కి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. సో, దిస్ వాస్ అగైన్ ఆన్ మే 19, 2008 హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో రిలీజ్ అయింది. అండ్ నాకేమనిపిస్తదంటే ఈ ఆడియోకొచ్చేసరికి అంటే అగైన్ నో, నో. వాట్ ఐ ఫీల్ ఈస్ 'సీను వైట్ల' అండ్ 'దేవిశ్రీ ప్రసాద్' ఇద్దరు కలిసి పనిచేసిన దేర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ వాళ్ళిద్దరు కలిసి పనిచేసేది. బట్ ఐ ఫీల్ దిస్ మైట్ బి ద బెస్ట్
ఆల్బమ్ వాళ్ళిద్దరు కలిసి చేసింది. ఐ కుడ్ బి రాంగ్ అండ్ ఇట్స్ డిబేటబుల్ బికాజ్ 'ఆనందం' పాటలు కూడా చాలా మందికి అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. అండ్ 'ఆనందం' సినిమా నేను చూసాను. అండ్ ఆ సినిమాలో పాటలు దే ఆర్ అమేజింగ్. అబ్సల్యూట్‌లీ అమేజింగ్. కళ్ళు తెరిచినా ఇప్పటి వరకు జనాలకి పాడుతూనే ఉంటారు. ఇంకోటి 'ఆనందం' టైటిల్ సాంగ్ కూడా సూపర్. సో, ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసరికి సాహిత్యం రాసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి వాళ్ళిద్దరు కలిసి నా ఫేవరెట్ 1-2 పంచ్ ఇన్ తెలుగు మూవీ ఇండస్ట్రీ ఈస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అండ్ రామజోగయ్య శాస్త్రి. యాక్చువల్లీ నో. మై ఫేవరెట్ 1-2 పంచ్ is సిరివెన్నెల గారు అండ్ వేటూరి గారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. బట్ రామజోగయ్య శాస్త్రి ఈస్ ఆల్సో వెరీ, వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. సో, యాహ్! దోస్ ఆర్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ 'రెడీ'. ఈ సినిమా కథా సంగతానికొస్తే ఇట్స్ వెరీ, వెరీ సింపుల్. సో, బేసిక్‌లీ ఒక ముగ్గురు అన్నయ్యలుంటారనమాట. 'రఘుపతి రాఘవ రాజారాం' వాళ్ళకు ఒక చెల్లెలు కూడా ఉంటది 'స్వరాజ్యం.' వాళ్ళ తాతయ్య బేసిక్‌లీ ఒక ఫ్రీడమ్ ఫైటర్. అండ్ బేసిక్ ఎవరు 'టనికెల వర్ని' కొడుకా? ఓకే. సో, 'టనికెల వర్ని' కొడుకు చందు. సో, వాళ్ళు బేసిక్‌లీ వాళ్ళిద్దరూ ఒక బిజినెస్ రన్ చేస్తారనమాట. ఈ ముగ్గురు కలిసి. దాని పేరు 'ఆర్ఎస్ బ్రదర్స్.' దానికి ఏకైక వారసుడు చందు. ఇది మన 'చంద్రశేఖర్ రావు' ప్లేడ్ బై మన 'రామ్ పోతినేని.' సో, బేసిక్‌లీ ఏం జరుగుతదంటే ఆహ్, వాళ్ళ మరదలు వాళ్ళ పెళ్లి జరుగుతుంటే వేరే బేసిక్‌లీ ఆ అమ్మాయి లేచిపోయి ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆమె మరదలు తమన్నా అండ్ దెన్ ఆమె మొగుడు ఈస్ నవదీప్. సో, అది దారుణం జరిగే వల్ల బేసిక్‌లీ ఆడు ఫ్యామిలీ నుండి వాడిని ఎక్స్‌కమ్యూనికేట్ చేస్తారు. బహిష్కరణ చేస్తాడు. వాడు కాలేజ్‌కెళ్తాడు. కాలేజ్‌కెళ్ళిన తర్వాత వాడు బేసిక్‌గా ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆహ్, ఏంటది వాడు అమ్మాయిని చూసిన తర్వాత ఆహ్ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయి ఆడికి మళ్ళీ కనిపించదు. కాలేజ్ అయిపోతది. పెద్ద మ్యాచ్ జరుగుతది. మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు వాడి ఫ్రెండ్ ఉంటాడన్నమాట గోపి అని. గోపి ఈస్ మన రవివర్మ. సో, రవివర్మకొచ్చేసరికి "అరే! నా గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరో పెళ్లి చేసుకుంటుందిరా" అని చెప్పి, "అరే! మేము మీ ఫ్రెండ్స్ కదరా అబ్బాయి! మేము మీకు హెల్ప్ చేస్తాం" అని కళ్యాణ మండపం దగ్గర మీరు చెప్పండి మేము ఎక్కడికెళ్ళాలంటే వాళ్ళెళ్తారు. ఎళ్ళిన తర్వాత ఎళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ గుడిలో పెళ్లి జరుగుతుంది. మన 'కిక్' సినిమా లాగా. సో, అక్కడికెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి అంటే వాళ్ళకి కనిపిస్తది. వాళ్ళు షాక్ అవుతారు. "ఏంట్రా నువ్వు ఆల్రెడీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు" అంటే అప్పుడు చెప్తాడు. "అరే! ఏంటి ఈ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. మరి ఆ అమ్మాయి ఎవరు?" అని నువ్వు నువ్వు చెప్పేదేంది 'రోమ కళ్యాణ్‌లో' 'నోమ కళ్యాణ్ లోకం' నువ్వు నువ్వు ఏ పేరు చెప్పావు 'రోమ కళ్యాణ్ లోకం.' నువ్వేం చెప్పావు 'నోమ కళ్యాణ్ లోకం' నీ అవ్వ ఒక పేరుతో అయితే కన్‌ఫ్యూజన్ అని చెప్పిన తర్వాత అప్పుడు అక్కడికెళ్ళి అమ్మాయి బేసిక్‌లీ మీరు స్టార్టింగ్‌లో ఎపిసోడ్ బీజీఎం వినుంటే అదే ఉంటది. వాడు బేసిక్‌లీ ముసుగు తీస్తాడు. అండ్ ఇట్స్ జెనీలే అన్నమాట. సో, వాళ్ళ పెళ్లి నుండి వాళ్ళని చంపడానికి వాళ్ళ మనుషులు వస్తూనే ఉంటారు. సో, జెనీలతో పాటు ఆమె ఇంటికి తీసుకెళ్ళాలని ఒక ప్రయత్నం పెట్టుకొని వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. కానీ చందు అండ్ పూజ అదే మన జెనీలియా. సో, రామ్ అండ్ జెనీలియా బేసిక్‌లీ అడవిలో ఇరుక్కుంటారు. అండ్ దెన్ వాళ్ళు ఎలాగో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడతది. అండ్ దెన్ ఒక ప్లాన్ ఉంటదనమాట. ఓకే. మనం ఇప్పుడు జేయాలి అని జెప్పి ఆహ్, ఇప్పుడు మనం ఒక పని జేయాలని జెప్పి జెనీలియా రామ్ ఇంటికే పంపించేస్తారు. వాళ్ళేం జెప్తారంటే వాళ్ళు బేసిక్‌లీ దైవంతో సమానం. గణపతి శాస్త్రి గారు అని ఒక శాస్త్రి ఉంటారనమాట. సో, ఆయనే నన్ను పంపించారని వాళ్ళని నమ్మించి ఆ ఇంట్లో చేరుతది. చేరిన తర్వాత ఇప్పుడు మేము చందు గాడిని లైక్ మా వీడిని శ్రమించాలా, ఇది జేయాలా, అది జేయాలని జెప్పి బేసిక్‌గా వాళ్ళని శ్రమిస్తారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో అందరూ దే దే గెట్ టు లైక్ జెన్నీలే అనమాట. జెన్నీలో ఇష్టం ఉన్న తర్వాత వాళ్ళందరూ దే అగ్రీ ఫర్ చందు అండ్ రామ్ అండ్ జెన్నీలస్ పెళ్లి అనమాట. సో, వాళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు. కానీ ఆ అమ్మాయి గణపతి శాస్త్రి దగ్గరికెళ్ళి తీసుకెళ్తాడనమాట. అప్పుడు రాము లేడు. దాని తర్వాత బైక్‌కెళ్ళడానికి ఆమె తెచ్చుకోవాలంటే బేసిక్‌లీ ఈ అమ్మాయి గుడిలో స్నానం చేస్తుంటే నాజర్‌కి ఏం తెలుస్తదంటే లేదు నేనెవరు గణపతి శాస్త్రిని కలిస్తే లేదు నేనెవరు పంపించలేదే. పంపించిన తర్వాత ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే ఆమెకి కనిపిస్తదనమాట. ఆమె
ఇద్దరు మావయ్యలుంటారనమాట. దాని తర్వాత వాళ్ళే కిడ్నాప్ అయ్యి మళ్ళీ వాళ్ళు కర్నూలుకెళ్తది. కర్నూలుకెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక మారుమూల చోటలో వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తూ ఉంటే ఇప్పుడు రామ్ మళ్ళొస్తాడు. రామ్ మళ్ళొచ్చిన తర్వాత అమ్మాయిని సేవ్ జేస్తాడు. ఇప్పుడు నిజమైన కథ మొదలవుతుందనమాట. బేసికల్లీ ఒక ఎన్ఆర్ఐ అండ్ ఆమె అమ్మ, నాన్న వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. సో, వాళ్ళ సిస్టర్ వాళ్ళ లేదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మగారి బ్రదర్స్ అన్నమాట వీళ్ళిద్దరు. సో, ఒకడు పెద్దనాయుడు, ఇంకోడు చిట్టినాయుడు. పెద్దనాయుడంటే పెద్దనాయుడంటే కోట. చిట్టినాయుడంటే మన జయప్రకాష్ రెడ్డి. సో, వీళ్ళిద్దరు ఉంటారు. బేసిక్‌లీ వాళ్ళిద్దరికీ ఆమెకుండే ఒక ఆస్తి వాళ్ళకి కావాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య గొడవవుతది. వాళ్ళిద్దరు విడిపోతారు. సో, ఇప్పుడు చందుకేంటంటే వీళ్ళిద్దరిని లైక్ విడిపోయిన ఫ్యామిలీస్‌ని నేను ఎట్లా కలపాలంటే వాడికి వాడికేం తెలుస్తదంటే వాళ్ళిద్దరికి అకౌంట్‌లు చూసేది ఒక అకౌంటెంట్, ఆడిటర్ ఉంటారనమాట. ఆయన పేరు మిక్‌డౌల్ మూర్తి. మన రామానందం గారు. సో, మిక్‌డౌల్ మూర్తి వాడు అసిస్టెంట్‌గా చేరుతాడు ఎలాగో. వాడు బేసిక్‌లీ 25,00,000 వాడు బ్యాంక్‌లో ఉంటే 25,00,000 ఎవడో సూట్ కేస్ పట్టుకెళ్ళిపోతే, "అరే! మన పనైపోయింది సామానంతా సర్దేసుకో" అని చెప్పి ఆడు మళ్ళీ ఇంటికొచ్చి ఆడు మరీ పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత వాడు అసిస్టెంట్‌గా చేరుతాడు. అయితే వాడందరికీ పరిచయం చేసాడు. వీడు నా మేనల్లుడు అని జెప్పి. సో, ఇప్పుడు చిట్టి నాయుడు అండ్ పెద్ద నాయుడు గాడు ఇద్దరిని బకరాగాలు జేయనీకి మిగ్డౌల్ మూర్తిని బేసిక్‌లీ చందు వాడుకుంటాడనమాట. సో, వాడుకునే విధానం వాడు తెలియకుండానే క్యారెక్టర్‌లు సృష్టిస్తూ ఉంటాడు. ఆడేం చెప్తాడంటే, "అరేయ్! వీడెవడు ఏమిరా మూర్తి వీడిని ఇట్లా తోలుకొచ్చినావే" అని జయప్రకాష్ రెడ్డి అడిగితే ఆడేం చెప్తాడు, "అరేయ్! వీడు బేసికల్లీ అమెరికాలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. చికాగో సుబ్బారావు అని వాడి అకౌంట్‌లో వీడిని చూసుకుంటాడు." దాని తర్వాత వాళ్ళు కోటని కలవడానికెళ్ళిన తర్వాత ఆడేం చెప్తాడంటే, "అరె! కోట అడుగుతాడు. ఈడెవడురా అంటే, అరే! చికాగో సుబ్బారావు అని 'చికాగో సుబ్బారావుకి' యూఎస్‌లో ఒక తమ్ముడుంటాడు. ఆడి పేరు డాలస్ నాగేశ్వరరావు. వాళ్ళిద్దరి అకౌంట్‌లో ఈడు చూసుకుంటాడని వాడు వా వాడు వేరే క్యారెక్టర్‌లు సృష్టిస్తాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు కలపడానికి మొత్తం లైక్ ఒక హ్యూజ్ ఆహ్, బేసిక్‌లీ గేమ్ ఆఫ్ లైవ్స్ ఉంటదనమాట. దాని తర్వాత వీళ్ళిద్దరు కలవడానికైతే నాజర్ యాజ్ 'చికాగో సుబ్బారావు' వస్తారు. దాని తర్వాత 'టెనకెల వర్ణేష్', 'డల్లిస్ నాగేశ్వరరావు' వస్తారు పెళ్లి సంబంధం కలవడానికి. సో, అందరూ దే లైక్ చందూస్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోనికి అప్పుడు 'సుప్రీత్ అండ్ షఫీ' వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ రామ్ గాడు ద్రోహం చేస్తాడు. ద్రోహం అంటే దే గెట్ టు నో అనమాట. ఓకే. మన అందరిని బకరాగాలు చేసేది, మోసం చేసేది మొత్తం రామ్ గార్డెనే. రామ్‌నే అని. కానీ వాళ్ళందరూ అట్లా కాదురా భాయ్! వీళ్ళు విడిపోయి వాళ్ళందరూ మళ్ళీ కలుస్తారనమాట. అంటే లేదు ఇదంతా వాడు ఎందుకు జేశాడంటే, అరె! వాడు మమ్మల్ని మనుషులు జేశాడురా! ఇంకోటి మన పిల్ల కోసం ఈ ప్రయత్నం అంతా తీసుకున్నాడు. అటువంటి మనిషి మా అమ్మాయి అటువంటి కుటుంబానికి మా అమ్మాయి వెళ్తుందంటే మాకు చాలా సంతోషంగుంది. సో, అదేలాగా 'డీడీఎల్‌జే' మొత్తం వైబ్ వస్తది గదా! సో, అదే ఈ సినిమా కథ. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ అడవిలోకి ఎళ్ళిపోయిన తర్వాత మన ధర్మాపూర్ సుబ్రహ్మణ్యం గారొస్తారు. హ్యాపీ రెడ్డి ఆర్ సంతోష్ రెడ్డి. సో, ఆయన గూడా ఉంటారు. ఆయనే బ్రహ్మానందంకి నిజం జెప్తారు. సో, యాహ్! అండ్ ఈ సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే లైక్ ప్యూర్ రామ్ పెర్ఫార్మన్స్. ఆయన ప్రతి సినిమాలో చాలా ఎనర్జెటిక్ ఉంటారు. బట్ సీను వైట్లతో పనిచేసే విధానం ఏం జరుగుతదంటే ఆల్‌వేస్ ఆ యాక్టర్‌కి స్పెసిఫిక్‌గా కామిక్ టైమింగ్ బయటకొస్తది. సో, ఇన్ దిస్ ఫిల్మ్ యూ సా ద టాలెంట్ అండ్ కామిక్ టైమింగ్ ఆఫ్ రామ్ అండ్ అది సీను వైట్లతో చాలా బాగా సింక్ అయింది. ఈ సినిమాలో 'లక్షమ్మాయి' క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు. బట్ దానికి ముందు 'జెనీలియా' చాలా బాగా చేసింది. రియల్లీ లైక్డ్ హర్ రోల్. వెరీ లైకబుల్ రోల్. ఆహ్, అంటే ఐ థింక్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ 'దూకుడు' సీనోయిట్‌లో రాసే ఫీమేల్ క్యారెక్టర్స్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ 'అందరివాడు' అంటే 'అందరివాడు' ఆయన రాయలేదు కూడా. బట్ 'సీనోయిట్‌లో' సినిమాలో ఎక్స్‌క్లూడింగ్ 'అందరివాడు' అండ్ 'దూకుడు' ఆయన ఫీమేల్ క్యారెక్టర్స్ మంచిగా రాస్తారాయన. అంటే ఫీమేల్ క్యారెక్టర్‌కి చాలా మంచి రోల్ ఉంటది సినిమాలో. సో, షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్.
ఈ సినిమాలో ఉండే 1,90,000 మందుంటారు. బట్ ఆఫ్ కోర్స్ ద హైలైట్ ఈస్ మన బ్రహ్మానందం గారు ఆబ్వియస్లీ 'మెక్‌డowell మూర్తి' హిల్లేరియస్ రోల్. హిల్లేరియస్. ఆయన డైలాగులు ఒక్కో డైలాగు ఒక్కో డైమండ్ ఈ సినిమాలో. సో, సూపర్ ఫన్నీ యాస్ ది అకౌంటెంట్. అండ్ ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమా నేను ఇండియాలో చూశానండి. 'భ్రమరాంబ 70 ఎంఎంలో' అంటే అప్పటి వరకు సినిమా సూపర్ హిట్ అయింది. ఐ థింక్ మేము 100 రోజులు అయ్యేసరికి లేదు 100 రోజులు గాదు. మేబీ ఒక 1 మంత్ అయిన తర్వాత మేము ఆ సినిమా జూసాం. హౌస్‌ఫుల్ అప్పుడు మేము పగలబడి నవ్వినాం థియేటర్‌లో. వి లవ్డ్ ఇట్. అంటే బ్రింగింగ్ ద హౌస్ డౌన్ అంటాం గదా! సో, దట్ వాస్ అబ్సల్యూట్‌లీ ఇట్. లవ్డ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. సో, యాహ్! అండ్ దెన్ 'సునీల్' క్యారెక్టర్ ఎంత ఫన్నీగుంటదంటే హి ఈస్ బేసిక్‌లీ ప్లేయింగ్ సమ్ ఫెమినిన్ గై 'జానకి'. సో, చాలా అంటే చాలా ఫన్నీగుంటదది. And then, of course, Master Bharat, extremely funny role. Jaiprakash Reddy and Kota, as usual. Veteran actors, వాళ్ళు చించేశారు యాక్టింగ్ మొత్తం. 'తనికెళ్ళ భరణి' ఫన్నీ. 'రజిత' ఆల్సో వెరీ ఫన్నీ. అండ్ దెన్ 'నాజర్', 'సుధా' ఆ సినిమాలో అంటే ప్రతి సినిమాటిక్ సినిమాలో క్యారెక్టర్ ఫ్యామిలీ అందరూ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ దే సేమ్ ఆర్టిస్ట్ కదా! సో, దే ఆల్ డిడ్ ఎ ఎక్సలెంట్ జాబ్. స్పెషల్ మెన్షన్ ఎవరికైనా ఇవ్వాలంటే ఆహ్, ఒకరికి ఐ వుడ్ గివ్ ఇట్ టు సురేఖ వాణి గారు. హిలేరియస్. బేసిక్‌లీ భరత్‌ని తిడుతూ ఉంటే జయప్రకాష్ రెడ్డిని తిట్టినట్టుంటది. చిట్టినాయుడు దరిద్రుడా, చిట్టినాయుడు ఆహ్, చిట్టినాయుడు సచ్చినోడా. సో, ఆయన బేసిక్‌లీ ఆమె చూపించే అంటే జయప్రకాష్ రెడ్డి మీద ఉండే ఫ్రస్ట్రేషన్ ఆయన కొడుకు మీద చూపిస్తూ ఉంటారు. బట్ యాహ్! ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. సో, ఈ సినిమాలో యాక్టింగ్ వచ్చేసరికి ఎవ్రీబడీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. బట్ మెయిన్‌లీ యాస్ 'తెని సీను వైట్ల' మూవీ ఎవరైనా హైలైట్ ఉన్నారంటే బ్రహ్మానందం యాస్ 'మెక్‌డowell మూర్తి'. సో, కమింగ్ టు ద రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే అంటే ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటది. లేదు విచిత్రం కాదు. ఈ సినిమా అంటే ఇది మొన్న నేను ప్రణవ్‌కి కూడా చెప్తున్నా. ఈ సినిమా ఏంటంటే దిస్ మూవీ ఈస్ లిటరల్లీ ఒక్కడు. ఎందుకంటే నేను చెప్తా. ఒక హీరో ఉంటాడు. వాడికి 1,90,000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాడు కాలేజ్‌కెళ్తాడు. వాడు యాహ్! వాడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇంటికొచ్చిన తర్వాత వాడు దారాడి ఎళ్ళకుండగా వాడేదో పని లేకుండగా దారిలో వాడొక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి కోసం ఎన్ని ప్రయత్నాలైనా వాడు చేస్తాడు. అండ్ దెన్ వాడికేం తెలుస్తదంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒక సమస్యలో ఇరుక్కుంది. ఆ సమస్య ఏంటంటే, ఆమె బలవంతంగా ఎవడో ఒకడు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇక్కడ తేడా ఏంటంటే, 'ఒక్కడు' సినిమాలో కబడ్డీ ఉంటది. అండ్ కేవలం ఒకే విలన్ ఉంటారు. ఇక్కడ ఇద్దరు విలన్స్ ఉంటారు. బట్ 'ఒక్కడు' సినిమాలో వాళ్ళిద్దరు చేస్తే, ఈ సినిమాలో వాళ్ళిద్దరు మారుతారు. అండ్ యాక్చువల్లీ ఇద్దరు విలన్స్ నువ్వు ఎవరైతే అనుకుంటారో, ఈ సినిమాలో యాక్చువల్ విలన్స్ ఇద్దరు బేసిక్‌లీ సైడ్ క్యారెక్టర్స్. ఒకటి 'సుప్రీత్' ఇంకోటి 'షఫీ.' బట్ సేమ్ ఆ టెంప్లేట్ ఏదైతే ఉంది గదా! సో, ఒక్కడు ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీస్తే అది బేసిక్‌లీ రెడీ. సో, బట్ మీరొకసారి ఊహించుకుంటే ఆ స్టోరీ స్ట్రక్చర్ అండ్ టెంప్లేట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ థాట్. అండ్ ఈ సినిమా నువ్వు ఎక్కడ ఎండ్ చేయొచ్చంటే ఇట్స్ ఏంటది సినిమా ఎండ్ చేయొచ్చంటే వాళ్ళ ఫీల్డ్‌లో ఉన్నారు గదా! ఆ అమ్మాయి ఐఫోన్ ఈ సినిమా ఎంత ఓల్డ్ అంటే నాకు రివాచ్ చేసే కొద్దీ రామ్ ఒక ఫోటో చూపిస్తాడు ఆమెకి. నేను ప్రేమించిన అమ్మాయి ఫోటో ఇది అని చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇట్ ఈస్ ఎన్ ఐఫోన్. ద ఫస్ట్ ఐఫోన్. దట్స్ హౌ ఓల్డ్ దిస్ మూవీ ఈస్. ఇప్పటివరకు 14 వెర్షన్స్ వచ్చేదానికి దట్ ఈస్ ఫస్ట్ ఐఫోన్. సో, అమ్మాయి చూపించిన తర్వాత కౌగిలించుకొని ధీరేనధం తెతన ధీరేనధం అని ఒక ఫుల్ ఫాస్ట్ బీజీఎం వస్తది. నువ్వు సినిమా అంతటితోనే ఎండ్ చేయొచ్చు. కానీ వాడింకా ఒక గంటన్నర మొత్తం తీస్తాడు. బట్ దేర్ ఇస్ నో కంప్లెయింట్స్ ఇన్ దట్. బట్ యాహ్! ద రైటింగ్ ఈస్ బేసికల్లీ ఇట్స్ మోర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వెర్షన్ ఆఫ్ 'ఒక్కడు.' నా నాకైతే నాకైతే అట్లా అనిపిస్తది. సో, యాహ్! అండ్ ఇంకోటి ఎందుకంటే ఈ సినిమా ఎక్కడ జరుగుతదంటే వాళ్ళు కర్నూల్‌లో ఉంటారు. 'ఒక్కడు' సినిమా ఎక్కడ జరుగుతది? కర్నూల్‌లో జరుగుతది. కొండారెడ్డి బుర్జ్ సెంటర్ దగ్గర ఓబుల్ రెడ్డి మీద చేయేస్తాడు. ఎవడు రాడు. ఖచ్చితంగా కర్నూలు
కర్నూలోడైతే మాత్రం గాదు అని ఒక డైలాగ్ ఉంటది గదా! సో యాహ్! దట్ ఈస్ దట్. సో, నాకట్లాగే అనిపిస్తది. అండ్ నాట్ ఓన్లీ సో, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఒక్కడు అండ్ డీడీఎల్‌జే. బికాజ్ డీడీఎల్‌జే ఏంటంటే వాడు ఒక ఇంట్లో చేరుతాడు. వాడు వాడు డీడీఎల్‌జేలో వాడు ఎట్లా చేరుతాడంటే ఫ్రెండు పరంగా వాడెళ్తాడు. ఈ సినిమాలో బేసికల్లీ బ్రహ్మానందం అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ ఆడిటర్ ఆర్ అకౌంటెంట్‌గా వాడట్లా వెళ్తూనే ఉంటాడు. బట్ ఫ్యామిలీ మొత్తం పూర్తి చేస్తూ ఉంటాడు. ఏంటంటే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకందరూ అప్రూవల్ గావాలి. ఎవ్వరు ఒకటే గాదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఒకటే కాదు, ఆమె కుటుంబం కూడా నాకు చాలా కావాలని మొత్తం చెప్తాడు క్లైమాక్స్‌లో. సో, బేసికల్లీ మిక్స్ బిట్వీన్ 'ఒక్కడు' అండ్ 'డీడీఎల్‌జే' బట్ రైటింగ్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ సో ఫ్రికింగ్ ఎంటర్‌టైనింగ్. నీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జోకులు పేలుతూనే ఉంటాయి. సినిమా పేసింగు వెళ్తూనే ఉంటది. నీకు ఒక్క సెకండ్ కూడా నీకెక్కడో బోర్ కొట్టదు. అండ్ ఇక్కడ ఏంటంటే 'సీనోయిట్ల' సినిమాలో ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ బావుంటే సెకండ్ హాఫ్ బాగోకపోతే ఈ సినిమా రివర్సు. ఎందుకంటే బ్రహ్మానందం సెకండ్ హాఫ్‌లో వస్తాడు. బ్రహ్మానందం వచ్చేసరికి ఆయన ఎంట్రీ నుండి లాస్ట్ వరకు సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నే ఉంటది. అండ్ ఐ థింక్ మోర్ థాన్ ఎనీథింగ్ ఐ యామ్ రియలైజింగ్ దిస్ నౌ. వై డు వి లవ్ తెలుగు మూవీస్? వై డు వి లైక్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఎందుకంటే, ఇట్ ఈస్ డ్యూ టు వాళ్ళకుండే ఒక ఎమోషన్. 'సీనోయిట్ల' సినిమాలు దే ఆర్ ప్యూర్ 'కృష్ణవంశీ' సినిమాలు గానివ్వండి, 'కె. విజయభాస్కర్' గారి సినిమాలు గానివ్వండి, 'సీనోయిట్ల' గారి సినిమాలు గానివ్వండి, ఆహ్, దీస్ మూవీస్ దే ఆర్ ఆల్ రూటెడ్ ఇన్ తెలుగుతనం. అంటే తెలుగు విలువలు, తెలుగు సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి గదా! దే ఆర్ రూటెడ్ ఇన్ థాట్. సో, నేచురల్‌గా నీకు ఆ ఎమోషన్ నీ నుండి కలిగిస్తది బేసిక్‌లీ. సో, అయన్నీ ఉండడం వల్ల యూ టెండ్ టు కనెక్ట్ విత్ ఇట్ మోర్. సో, ఈ సినిమాలో ఎమోషన్స్ అండ్ ఈ సినిమాల్లో సో, ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ అండ్ ఈ సినిమాలో ఉండే ఆహ్, ఏంటది వైబ్ ఎమోషన్స్ అండ్ వైబ్ అండ్ ముఖ్యంగా కామెడీ. మెయిన్‌లీ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషన్స్. ఈ 3 ఉంటే ఏ సినిమా అయినా నడుస్తది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'రెడీ'. ఇంకోటేంటంటే ఆయన ఇన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పెట్టి నిన్నందరూ ఎంటర్‌టైన్ చేస్తారు కొంతో గొప్పో. అంటే స్క్రీన్ మీద ఇన్ని ఆర్టిస్ట్‌లు అన్ని ఆర్టిస్ట్‌లు నింపారు కదా! స్క్రీన్ పైన. ఎవ్రీబడీ విల్ ఎంటర్‌టైన్ యూ. చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద క్యారెక్టర్ అయినా. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయా. మన ఈ సినిమాల్లో తాతగారుంటారు కదా! అది ఇంకెవరు గారు మన 'పృథ్వీరాజ్' గారు 30 ఇయర్స్ 'పృథ్వీరాజ్' గారు. ఈ సినిమాలో తాతయ్య ఆయనే. ఒక గెటప్ వేసుకొని, సన్ గ్లాసెస్ ఏసుకొని, ఒక నెక్ బ్రేస్ ఏసుకొని ఆయన మొత్తం తిరుగుతూ ఉంటారు కదా! సినిమా మొత్తం. సో, దట్ ఈస్ 30 ఇయర్స్ 'పృథ్వీ'. బట్ యాహ్! 'రెడీ'గొచ్చేసరికి ఇట్స్ ప్యూర్ శ్రీనోయిట్ల మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విత్ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. సో, ఒక ప్యూర్ కమర్షియల్ ఫీస్ట్ ఈ సినిమా మొత్తం. నేను ఇందాకడ చెప్పినట్టు ఎంటర్‌టైన్‌మెంట్. సో, రైటింగ్ ఈజ్ ఈవెన్ థో ఇట్ మైట్ బి ఇన్‌స్పైర్డ్ ఆర్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ సిట్యుయేషన్స్ అండ్ డైరెక్షన్ అంటే ఆ కమీడిక్ సిట్యుయేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అండ్ ఐ థింక్ మోర్ దెన్ థాట్ రామ్ అండ్ జెనీలియా కెమిస్ట్రీ గూడా చాలా బాగా కుదిరింది. అంటే ఇట్స్ వెరీ వెరీ బిలీవబుల్ వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని. సో, నువ్వు ఒక మసాలా సినిమా, కమర్షియల్ సినిమా తీసినావంటే ఆ ఎలిమెంట్లున్నాయి గదా! అన్నీ ప్రాపర్‌గా కుదిరాయి. సో, ఆ ప్రాపర్‌గా కుదిరినప్పుడు ఇట్ మూవీ విల్ ఆబ్వియస్‌లీ బీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమాకి అట్లాగే జరిగింది. సో, దట్ ఈస్ బేసిక్‌లీ 'రెడీ' ఇన్ ఎ నట్‌షెల్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇంకేమైనా జెప్పాలంటే ఆహ్, అంటే పెద్దగా ఏం లేదు. మేము చాలా పాడ్‌కాస్ట్‌లో జెప్పాం. ఈ పాడ్‌కాస్ట్‌లో ఇంకొకసారి జెప్తా. నువ్వు 'శ్రీనోయిట్ల' సినిమాల్లో సినిమా పక్కన బెట్టు. నీకేమైనా గుర్తుందంటే అది కామెడీ సీన్. సో, ఈ సినిమాల్లో బ్రహ్మానందం, ధర్మవరపు, 'జయప్రకాష్ రెడ్డి', 'కోట', 'మాస్టర్ భరత్' ఇలాంటి 1,90,000 మందుంటారు. ఈ సినిమాలో 'రవితేజ' గారి తమ్ముడు కూడా ఉంటారు. ఆహ్, రెస్ట్ ఇన్ పీస్. ఆయన ఆయన కూడా ఉంటారు ఈ సినిమాలో. హి ఈస్ 'క్రిష్' ఫైట్ ఉంటది గదా! సో, ఆ ఆ ఫైట్‌లో ఉంటాడు. అండ్ దెన్ మాస్టర్ భరత్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగుంటాడు ఈ సినిమా. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్. బికాజ్ ఆల్ ది సీనోయిట్‌ల మూవీస్ ప్రతి సినిమాలో పగలబడి నవ్విస్తాడు. సో, ఐ లవ్ హిమ్. బట్ నేనేం చెప్తున్నా అంటే సీనోయిట్‌ల సినిమాల్లో ఎవరికైనా ఏమైనా గుర్తుందంటే
ఇట్స్ ద కామెడీ సీన్స్. మెయిన్‌లీ అదే జూస్తారు. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత అంటే 'సొంతం' అండ్ 'వెంకి' 'సొంతంలో' సునీల్ సీన్స్ అండ్ దెన్ 'వెంకీలో' ఆ ట్రైన్ సీన్ నీకేమి గుర్తుండదు. అంటే అది తప్ప నీకు సినిమాలో ఏవి గుర్తుండదు. సారీ. 'అందరివాడు' గూడా అంతే. నీకు 'చిరంజీవి అండ్ సునీల్' కామెడీ సీన్స్ తప్ప నీకేమి గుర్తుండదు ఆ సినిమాలో. దెన్ 'దుబాయ్' సీనుకొచ్చేసరికి ఇంకా ఇంకా 'దుబాయ్' సీన్ అంతే. ఐ థింక్ 'రెడీ' ఎందుకు ఈ సినిమా ఇంత బావుందంటే, ఇట్స్ లిటరల్లీ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ స్టోరీ పరంగా గూడా సినిమా బావుంది. అండ్ అట్లా వెళ్తూనే ఉంటది. అంటే కామెడీ సీన్‌లు ఒకటే గాదు. కథలో ఉండే ఆహ్, లైక్ ఐ థింక్ కథలో ఉండే దమ్ము లేకపోతే ఎమోషన్స్ ఆర్ ఆ మసాలా ఏదైతే ఉందో అన్నీ ప్రాపర్‌గా కుదరడం వలన మొ నాట్ జస్ట్ కామెడీ సీన్స్ నీకు సినిమా కూడా బావుంటది. సో, ఐ థింక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇట్ మేడ్ ఇన్ 'రెడీ.' అగైన్ ఇట్ డిపెండ్స్ ఇందాకడ చెప్పినట్టు డిపెండ్స్ ఆన్ ఫిల్మ్ టు ఫిల్మ్. బట్ నాకైతే ప్యూర్‌గా అట్లాగే అనిపించింది 'రెడీ' సినిమాకొచ్చేసరికి. సో, యాహ్! ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ద వన్ ఫిల్మ్ వేర్ ద మూవీ ఇట్‌సెల్ఫ్ ఈస్ యాక్చువల్లీ వాచబుల్. నాట్ జస్ట్ ద కామెడీ సీన్. సో, నాకైతే నాకైతే అది నచ్చింది. బట్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుంటది. బికాజ్ సెకండ్ హాఫ్‌లో బ్రహ్మానందం ఉంటాడు. బట్ వాట్ ఐ వాస్ సేయింగ్ వాస్ 'శ్రీను సినిమాల్లో బ్రహ్మానందం ఇస్ ద హైలైట్. ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఆర్ మేబీ కమెడియన్స్ ఆర్ ద హైలైట్ మోర్ దాన్ ఎనీథింగ్. సో, ఈ సినిమాలో కూడా అంతే. రామ్ ఉంటాడు. బట్ నీకేదైనా గుర్తుందంటే సినిమా అయిన తర్వాత 'మెక్‌డౌల్ మూర్తి' అంతే. సో, ఇంకోటి నేనేం చెప్పాలంటే 'మెక్‌డౌల్ మూర్తి' ఐ థింక్ వాళ్ళేంటి 'కమింగ్ టు అమెరికా' సినిమా నుండి కాపీ కొట్టారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆ సినిమాలో ఎడ్డీ మర్ఫీ పనిచేసే రెస్టారెంట్ 'మెక్‌డౌల్స్.' ఆఫ్‌కోర్స్ అది 'మెక్‌డానల్డ్స్' నుండి కాపీ కొట్టారు. కానీ 'కమింగ్ టు అమెరికాలో' ఫన్నీదేంటంటే 'కమింగ్ టు అమెరికాలో' వాడికి 'మెక్‌డానల్డ్స్' ఉంటది. ఐ థింక్ స్టోర్ పక్కనే లిటరల్లీ అక్రాస్ ద రోడ్ ఒక ఒక 'మెక్‌డానల్డ్స్' ఉంటది. ఓడియా! అక్కడి నుండి వాళ్ళు ఇన్‌స్పిరేషన్ కొట్టి. సో, యాక్చువల్లీ ఈ కథ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది మొత్తం. బ్రహ్మానందం మెక్‌డవల్ కంపెనీలో పనిచేసేవాడు. కానీ అక్కడ వదిలేసి అప్పుడు ఆడిటర్, అకౌంటెంట్ అయ్యి పెద్దినాయుడు, చిట్టినాయుడు వాళ్ళిద్దరూ అకౌంట్స్ చూసుకుంటారనమాట. ఓడియా! ఇట్స్ జస్ట్ ప్యూర్ థింగ్ అంటే ఫ్యామిలీ వైబ్స్, కమెడిక్ సిట్యుయేషన్స్ అండ్ డైలాగ్స్ అండ్ గుడ్ మ్యూజిక్. అంటే ఒక మంచి సినిమాలకి ఏముండాలో ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. అందుకే అది కుదిరింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో, దట్స్ రియల్లీ ఆల్ ఐ కెన్ సే. ఇప్పుడు రైటింగ్ సంగతానికొస్తే సింపుల్‌గా చెప్తానండి. 'శ్రీను సినిమాల్లో లైక్ ఆయనేం 'ఆరన్ సోర్కెన్' గాదు. 'గోపిమోహన్' గారు అండ్ 'కోన వెంకట్' గారు 'ఆరన్ సోర్కెన్' ఏం గాదు. వాళ్ళు సింపుల్‌గా లైన్స్ రాస్తారు. కానీ ఆ కమెడిక్ సిట్యుయేషన్స్ నుండి జనరేట్ చేసే ఎంటర్‌టైన్‌మెంటే అందుకే 'శ్రీను వైట్ల'కి అంతసేపు అంతసేపు కుదిరింది. లైక్ అంతసేపు ఒక స్ట్రీకు అండ్ అన్ని సినిమాలు మమ్మల్ని వరుసగా ఎంటర్‌టైన్ చేశారు. సో, దట్స్ రియల్లీ ఆల్ ఐ కెన్ సే. బట్ డైరెక్షన్‌కొచ్చేసరికి యాహ్! ఇట్స్ ఎంటర్‌టైనింగ్ అండ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది సినిమా మొత్తం. సో, దట్స్ వై. అండ్ ఇంకోటి ఇందాకడ చెప్పినట్టు కొన్ని సినిమాలుంటాయండి పేసింగ్ ఈజ్ మెయిన్. దిస్ మూవీ పేసింగ్ ఈస్ టూ గుడ్. ఇందాకడ చెప్పినట్టు నేను ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ నువ్వు సినిమా చూసే కొద్దీ నీకెక్కడ బోర్ కొట్టదు. సో, దట్స్ వై ఇట్స్ ఎ క్లాసిక్. కామెడీ క్లాసిక్ ఈ మూవీ. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే పాటల గురించి మాట్లాడదాం. ఓకే. మాట్లాడదాం. ఈ సినిమా 6 పాటలుంటాయి. ఐ లవ్ ఎవ్రీ సింగిల్ సాంగ్. సో, గెట్ రెడీ పాట రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఆఫ్‌కోర్స్ సంగ్ బై కార్తిక్. 'అయ్యో అయ్యో దానయ్య' రిటెన్ బై రామ్ జోగయ్య శాస్త్రి. 'మేరే సజ్జన' రిటెన్ బై రామ్ జోగయ్య శాస్త్రి. అది సింపుల్‌గా చెప్తా. 'గెట్ రెడీ' అండ్ 'నా పెదవులు నువ్వైతే' రిటెన్ బై ఆహ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అండ్ దెన్ 'అయ్యో అయ్యో దానయ్య', 'మేరే సజ్జన', 'నిన్నే పెళ్లాడుకుంటా రాజైపోతా' అండ్ 'ఓం నమస్తే బోలో' రిటెన్ బై రామ్ జోగయ్య శాస్త్రి. సో, సినిమాలో 6 పాటలుంటాయి. 2 సాంగ్స్ బై సిరివెన్నెల గారు అండ్ దెన్ ది అదర్ 4 సాంగ్స్ బై రామ్ జోగయ్య శాస్త్రి గారు. సో, వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాలో పాటలు ఇందాకడ చెప్పినట్టు దే ఆర్ ఆల్ టైమ్ క్లాసిక్. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్.
ఐ స్టిల్ లిసన్ టు దెమ్ టుడే. అండ్ ఇందాకడ చెప్పినట్టు ద బెస్ట్ ఐ ఫీల్ ఇట్స్ ద బెస్ట్ ఆల్బమ్, బెస్ట్ కొలాబ్ బిట్వీన్ 'సీను వైట్ల' అండ్ 'డీఎస్‌పీ'. ఇంకోటేంటంటే ఈ సినిమాలో బీజీఎం చాలా బావుంటది. మై ఫేవరెట్ ఆర్ ద వన్స్ దట్ ఐ పుట్ ఈ పాడ్‌కాస్ట్‌కి బిగినింగ్‌లో పెట్టాను గదా! సో, దోస్ వర్ మై ఫేవరెట్. అండ్ ఇంకేమైనా చెప్పాలంటే సో, మ్యూజిక్ అండ్ బీజీఎం వెరీ, వెరీ గుడ్. వన్ ఆఫ్ డీఎస్‌పీ's గుడ్ వర్క్స్, నాట్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్. బట్ యాహ్! డైలాగ్స్ బై కోన వెంకట్ విల్ కమ్ బ్యాక్ టు థాట్ బికాజ్ దీని హైలైటే సినిమాలో హైలైట్ ఏంటంటే ఐ థింక్ ద డైలాగ్స్ దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. సినిమాటోగ్రఫీ బై ప్రసాద్ మొరల్ల స్ట్రిక్ట్‌లీ ఓకే. అంటే సినిమాల్లో నీకు లైక్ ఆ రిచ్‌నెస్ ఆర్ లైక్ ఫ్రేమింగ్ ద్వారా పెద్దగా ఏముండదు. సినిమా ఇట్స్ లైక్ వెరీ నార్మల్. పాటలకొచ్చేసరికి ఆయన మంచిగా చూపిచ్చారులే. సినిమాటోగ్రఫీ ఇన్ ద సాంగ్స్ ఇస్ గుడ్. ఫైట్స్ బై పీటర్ హైన్స్ బావుంటాయి ఫైట్‌లు. సినిమాలో ఒక 4 ఫైట్‌లుంటాయి. అన్నీ బావున్నాయి. సో, యాహ్! ఎడిటింగ్ బై ఎంఆర్ వర్మ అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. ఆర్ట్ బై ఏఎస్ ప్రకాష్ ఔట్‌స్టాండింగ్. ఓహో! యాహ్! ఇది ఇంకోటి నేను చెప్పాల్సిన ఒక విషయం. ఈ సినిమాలో మీరు 'కోట' గారి ఇల్లు జూషుంటే థట్ ఈస్ సేమ్ 'అతడు' హౌస్ సెట్. 'అతడు' సినిమాలో ఆహ్, నాజర్ వాళ్ళ ఇల్లు ఉంటది గదా! అంటే బాసలపూడిలో వాళ్ళు మొత్తం ఇల్లు ఉంటది గదా! ఇట్స్ ద సేమ్ హౌస్ సెట్. సో, ఈ సినిమా మీరు రివాచ్ జేస్తే మీరు ఔట్ సైడ్ జూస్తే ఇట్స్ ద సేమ్ హౌస్. ఇన్‌సైడ్ జూస్తే ఇట్స్ ఆల్సో ద సేమ్ హౌస్. సో, వాళ్ళు సేమ్ సెట్ వాడుకున్నారు. ఆ సెట్టింగ్ ఉందో లేదో నాకు తెలీదు గానీ మై ఫేవరెట్ హౌస్ సెట్ ఈస్ 'బృందావనం.' దాని తర్వాత అతడు. బికాజ్ ఆ సినిమాతో ఉండే ఒక అనుబంధం అలాంటిది. అండ్ అదే అందరూ అతడు హౌస్ సెట్ అని పిలుస్తారు. బట్ యాహ్! ఇట్స్ ది సేమ్ హౌస్ సెట్ ఇన్ అతడు. అండ్ ఏఎస్ ప్రకాష్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో దాదాపు ఒక 3 హౌస్ సెట్లుంటాయి. ఆ ఇంకో హౌస్ సెట్ జయప్రకాష్ రెడ్డి వాళ్ళ హౌస్ సెట్. ఇట్స్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో, అక్కడ ఉంటదది. సో, అతడు హౌస్ సెట్ ఈస్ కోట. రామోజీ ఫిల్మ్ సిటీ ఈస్ జయప్రకాష్ రెడ్డి. అండ్ చందుది అదెక్కడో హైదరాబాద్‌లో ఉంటది. బట్ లైక్ ఆర్ట్ డైరెక్షన్ పెద్దగా అంటే 'ఓం నమస్తే బోలో' వాళ్ళు బీచ్‌లో ఒక స్టే జేస్తారు. అండ్ దెన్ బట్ యాహ్! లైక్ ఆ మొత్తం విలేజ్ వైబ్ క్యాప్చర్ జేయాలి గదా! సో, అది చాలా బాగా జేశారు ఏఎస్ ప్రకాష్. నేను జెప్తూ ఉంటా లైక్ ప్రకాష్ గారు ఆహ్ విలేజ్ మూవీస్ అంటే ప్రకాష్ గారే. అంటే అంతే. ఇంకేం లేదక్కడ. హి ఈస్ ద బెస్ట్ ఐ ఫీల్ వెన్ ఇట్ కమ్స్ టు రిప్రజెంటింగ్ ఆర్ క్రియేటింగ్ ఎ వైబ్ ఫర్ విలేజ్ ఎంటర్‌టైనర్. సో, ఆహ్, అద్ యాహ్! ఇంకేం లేదక్కడ. Choreography, it's all excellent because Ram is an excellent dancer. I'd say the best choreographed song I would say was I think 'Om Namaste Bolo'. వాళ్ళిద్దరూ డాన్స్ జేస్తే అసలు ఎక్సలెంట్ వాళ్ళిద్దరూ దాంట్లో. అండ్ దెన్ ఇంకేం టెక్నికాలిటీస్ ఉన్నాయంటే ప్రొడక్షన్ వాల్యూస్ బై శ్రవంతి రవికిషోర్ గారు దేర్ గుడ్. ఆహ్, యాహ్! దేర్ గుడ్. బట్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాలో నీకు రిచ్‌నెస్ కనిపియదు అంతగా. లైక్ 'నువ్వు నాకు నచ్చావులో' ఒక ప్రొడక్షన్ ఐ థింక్ ఒక గ్రాండ్‌నెస్ ఉంటది దాంట్లో. ఈ సినిమాలో అయితే అంత కనిపియలేదు. బట్ ఇట్స్ ఓకే. బట్ డైలాగులకొచ్చేసరికి దట్ వాస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద మూవీ బికాజ్ దే ఆర్ హిలేరియస్. సో, క్రెడిట్ టు కోన వెంకట్ గారు. నా ఫేవరెట్ డైలాగులేంటంటే ఫస్ట్ ఎంఎస్ నారాయణ వస్తారు. మా జానకికి విషయం తక్కువ, వినయం ఎక్కువ అని జెప్తారు. థాంక్స్ అని జెప్తాడు. ఆ తర్వాత చంద్రమోహన్ జెప్తాడు. బాధపడకండి. మా వోడికి పొగడుకి, తేడాకి తిట్టుకి తేడా తెలీదు. అలాంటి ఎదవని కన్నా మరి అని ఎంఎస్ నారాయణ జెప్తాడు. ఇంకోటి ఆహ్, ఇంకోటి కుక్కపిల్ల తీసుకొస్తారు స్టార్టింగ్‌లో. తీసుకొస్తే అసలు అసూయ పడకయ్యా. ఎంఎస్ నారాయణ సునీల్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనుషుల కంటే కుక్కలకి ఎక్కువ విలువిస్తారు. ఎంఎస్ నారాయణ ఏం చెప్తాడంటే, అసూయ పడకయ్యా. కొంతమంది కుక్కలుగా పుట్టాల్సినోళ్ళు మనుషులుగా పుడతారు. ఆ తర్వాత సునీల్ ఒక లుక్ ఇస్తాడు. దాని తర్వాత సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ ఇది. "నువ్వు చెప్పే ఏ పేర్రా? నువ్వు చెప్పే ఏ కళ్యాణ మంటపం? రోమ కళ్యాణ మంటపం. నువ్వు చెప్పేదేమిరా నో నోమ కళ్యాణ మండపం." అంటే ఒక సింపుల్ లెటర్‌తో వాళ్ళంతా కన్‌ఫ్యూజ్ అయ్యారు. సో, యాహ్! షౌట్ ఔట్ టు సుమన్ శెట్టి బ్రో. వాడు వాళ్ళు కిడ్నాప్ చేసే ముందు 1, 2, 3 దాని తర్వాత ఆడు క్లోరోఫార్మ్ ఏసి వాళ్ళని కిడ్నాప్ చేస్తారు కదా! సో, అది మొత్తం ఉంటది. ఆ తర్వాత వాళ్ళని జెనీలియా లేచిన తర్వాత వాళ్ళ బండ్లు చూస్తారు.
శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తాడంటే, ఇక్కడ ఏమైనా 'బి గోపాల్' షూటింగ్ జరుగుతుందా అని చెప్తాడు. ఎందుకంటే 'బి గోపాల్' సినిమాలో వాళ్ళు బండ్లు బండ్లు యేసుకొని ఉంటారు కదా! గుండాలు. యాక్షన్ సినిమాల్లాగా. ఆ తర్వాత వాళ్ళు కారెక్కినప్పుడు శ్రీనివాస్ రెడ్డి రవివర్మకి చెప్తాడు. "నీ పెళ్లి మా సావుకొచ్చిందిరా" అని చెప్తాడు. అండ్ దెన్ వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళందరూ పారిపోతారు. పారిపోతే అరే! ఆ అమ్మాయి శ్రీనివాస్ రెడ్డి చెప్తారు వాళ్ళందరికి. "అరే! అమ్మాయి దొరికితే వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తారు. మనం దొరికామనుకో మటన్ ఖైమా చేస్తారు" అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఆ డాబాకెళ్తారు కదా! డాబాకెళ్ళిన తర్వాత రామ్ బాధపడుతూ ఉంటే ఈ అమ్మాయి వస్తది. వస్తే ఒక్కడు చూసారా? 100 సార్లు చూసాం. ఆ సినిమాలో మహేష్ బాబు అమ్మాయి చేయి వదలకుండగా 100 మందిని పట్టుకెళ్ళిపోతారు. ఆయన మగాడంటే. దాని శ్రీనివాస్ రెడ్డి ఆ! మహేష్ బాబు ఎనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు. 'పద్మనాభ స్టూడియో ఉంది. ఆ తర్వాత మీ పేర్లేంటి? దాని తర్వాత వాళ్ళందరిని దగ్గరకొచ్చి పిలిచి శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ చాలా డేంజర్ లాగుంది. తేడా వస్తే మన బ్యాగ్ పగులుద్ది. అందుకే మనం ఏదో ఫేక్ నేమ్‌లు పెట్టుకున్నాం. ఏ ఐయామ్ దినేష్ రాజు. ఆడి పేరు గోపిమోహన్. ఆడి పేరు కోన వెంకట్. ఆడి పేరు దానయ్య. సో, సినిమా క్రూలో సంబంధించిన వాళ్ళందరి పేర్లు వాడుకుంటారనమాట. దాని తర్వాత వాళ్ళు రోడ్డెక్కినప్పుడు ఆహ్, ధర్మవరపు ఇంట్రొడక్షన్ డైలాగ్ ఉంటది గదా! లిఫ్ట్ ఇస్తారా? ప్రాణం ఇస్తాను అడిగి చూడండి. అని ఆయన జెప్తారు గదా! ఆ తర్వాత మళ్ళీ ఎంఎస్ నారాయణ వస్తారు. ఈ మొత్తం సిట్యుయేషన్‌లో బేసిక్‌లీ వాళ్ళ ఇంటికొస్తారు ఫస్ట్ హాఫ్‌లో. సో, ఈయన ఆయనకి డౌటొస్తది. జినీలే అంటే ఎవరు? పూజ అంటే ఎవరు? కుక్కపిల్ల అనుకుంటారంటే, ఈ ఫ్యామిలీకి మొత్తం బుర్ర పోయిందని జెప్తాడు. దాని తర్వాత చెప్తాడు. పిచ్చి బాగా ముదిరిపోయింది మీ అందరికి. ఆ తర్వాత చెప్తాడు. గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడెట్లా ఉంటారంటే అట్లా ఉంటారు. ఆ పూజకి ఏమైనా సంబంధాలు చూసినారని చెప్పిన తర్వాత ఎంఎస్ నారాయణ ఏం చెప్తాడంటే, ఇక ఆలస్యం లేకుండా మీ అందరి పిచ్చి హాస్పిటల్‌లో తోలేయాలిరా. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో అంటే దీని మధ్యలో సునీల్ మొత్తం ఆ డైలాగ్స్ ఉంటాయి కదా! "చందు తోలు తీసేస్తానురా రాస్కల్" దాని తర్వాత కథ మొత్తం చెప్పిన తర్వాత అండ్ యాహ్! దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఐ వాంటెడ్ టు సే. నాకు నాకు తెలీదు. లైక్ 'కె. విశ్వనాథ్' గారి సినిమాలు చూసిన తర్వాత ఐ గాట్ టు నో థట్ హౌ ఇన్‌స్పైర్డ్ సీను ఎట్లా ఈస్. సో 'సాగర సంగమం' సినిమాయే ఈస్ ది ఇన్‌స్పిరేషన్ ఫర్ జానకి క్యారెక్టర్ ఈ సినిమాలో. సో యాహ్! దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో డబ్బులు పోయిందంటే, బ్రహ్మానందం సూట్ కేస్ దొంగతనం చేస్తాడు గదా! రామ్ తిరిగిచ్చిన తర్వాత ఆయనేం జెప్తాడంటే, వాళ్ళు నా డబ్బుల్ని దొంగిలిస్తే నువ్వు నా మనసుని దొంగిలిచ్చావు అని బ్రహ్మానందం డైలాగ్ జెప్తాడు. దాని తర్వాత ఆహ్, "ఏమే నిన్న సాయంత్రం ఫుడ్ ఉందా? లేకపోతే కుక్కలకి పడేసావా? వచ్చి తిను" అని జెప్తాడు. దాని తర్వాత ఆడు చాలా త్వరగా తింటుంటే ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టున్నావు అని చెప్తాడు. అవును సార్ మాది చిత్తూరు. దాని తర్వాత చెప్తాడు. ఏం చదివావు? ఇంటర్‌తో పాటు లైక్ ఇంటర్‌లో సీఏ చదివానని చెప్పాడు. ఈ ఊరికెందుకొచ్చావు? ఈ ఊర్లో ఆహ్, ఈ ఈ ఊర్లో ఏంటది? ఈ ఊర్లో 'మిగ్డవల్ మూర్తి' ఉంటారు. మా యూత్ అందరికి ఆయనే ఇన్‌స్పిరేషన్. ఆయన పెళ్ళానికి ఒకటుంటది. ఒక లుక్ ఇస్తాడనమాట. అది బేసిక్‌లీ మీమ్ అయింది. జిఫ్ అయిందిప్పుడు. జిఫ్ అయిన తర్వాత ఆడు చెప్తాడు. "అరే! నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు వెతుకుతున్న 'మిగ్డవల్ మూర్తి' నేనే." "సార్! మీరు 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 'మిగ్డవల్ మూర్తా?' ఇంకో విషయం చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్." "సార్!" కూర్చో. దాని తర్వాత జెప్తాడు. "అరె! మాకు పెద్దగా ఏం టెన్షన్ లేవురా. ఉండేది ఇద్దరు క్లయింట్లు. ఒకటి చిన్ననాయుడు, ఇంకోటి పెద్దనాయుడు. అరె! సంవత్సరానికి ఇన్‌కమ్ టాక్స్ ఎన్ని సార్లు కడతావురా? 4 సార్లు కడతాం కదా సార్. 4 సార్లు కడతాం కదా సార్. వీళ్ళ చేత మధ్యలో ఒకసారి కట్టిస్తూ ఉంటా. పాపం కదా సార్. పాపిష్టోడికి సొమ్ము కొట్టేయడం పాపం ఎట్లా అవుతదిరా? అంటే మీరు రాబిన్ హుడ్ టైప్ అన్నమాట. బయట బయట యోగిని లోపల మాత్రం భోగిండ్రా. ఆగు చెంపిటి కొట్టు. ఓరోరి యోగి నన్ను కుదిపే బేసిక్‌లీ లెగ్ పీస్ తిని ఆ తర్వాత బేసిక్‌లీ మందు తాగుతూనే ఉంటుంటే హి పాసెస్ ఔట్ అనమాట.
దాని తర్వాత వస్తాడు కదా! మన మాస్టర్ భరత్ వచ్చినప్పుడు ఆ పంతుల్ని కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే పొట్లు మీద గుద్దండ్రా వాడిని. చిట్టినాయుడు పొట్ల మీద గుద్దండ్రా వాడిని. బాబు దాని తర్వాత మళ్ళీ జయప్రకాష్ రెడ్డి వచ్చి అడుగుతాడు. ఏంటి 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 పులి పంతుల్ని పిండి లేపేస్తా అంటావే? తాతగారు నాకు 0 మార్కులిచ్చి మా వంశానికి బేసిక్‌లీ మా వంశాన్ని పరువు తీయడానికి ప్రయత్నించాడు. దాని తర్వాత అడుగుతాడు. తప్పు మా తప్పు మాటలు తప్పు మార్కులు నేను రాస్తే తప్పెట్లవుతదిరా? మన రాష్ట్రకి ప్రధానమంత్రి ఎవరు? ప్రతిభ పాటిల్. మరి మొన్న అబ్దుల్ కలాం అని చెప్పావు. ఆయన్నే బాబు గారు రీసెంట్‌గా మారిపోతే నాది తప్ప గుట్ల మీద లివర్ మీద గుద్దండిరా ఆడిని అని చెప్తాడు కదా! సో, అది ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. దాని తర్వాత సురేఖ వాణొస్తది. చిట్టినాయుడు దరిద్రుడా! ఆహ్, పోర్ట్‌లో నువ్వు తినే ఫుడ్‌లో సైనైడ్ కలుపుతా. సచ్చినోడా అని చెప్తది కదా! సో, ప్రతిసారి వచ్చినప్పుడు చాలా ఫన్నీగా ఉంటది. దాని తర్వాత మన ధర్మవరపు కోట ఇంట్లో ఎలాగో చేరుతాడు. చేరిన తర్వాత ఆయన పేరు సంతోష్ అయితే కోట అని సంతోషం అని పిలుస్తూ ఉంటాం. ఏం సంతోషం, ఏం కొత్తగా ఉంది. అది సార్ నేను ఇంకొకసారి చెప్తున్నా, ఆ దానయ్య గాడు చాలా డేంజర్ గాడు. ఏదైనా ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్, సార్ ఇంకొకసారి చెప్తున్నా. దాని తర్వాత చెప్తాడు. ఆడు గుర్తుపట్టేవాడు ఇంకెవడో వెళ్ళిపోతున్నాడు. నేనైతే వెళ్ళిపోతున్నా. ఆగు ఆడొచ్చేంత వరకు నువ్వు ఈడనే ఉండు. సార్ దాని తర్వాత జెమినీ సూర్య చెప్పాడు. దీన్నే గూట్లో అయితే నోలు పెట్టం ఇదే అంటారు. అనే ఒక ఫన్నీ డైలాగ్ ఉంటదక్కడ. ఆ తర్వాత వాడొచ్చిన తర్వాత కోటకి డౌటొస్తది. డౌటొచ్చిన తర్వాత అరె! ఈడెవడురా చికాగో సుబ్బారావు అని వాళ్ళ అకౌంట్‌లు చూసుకుంటాడు. ఆడొకటే గాదు. ఆడికొక తమ్ముడు డాలస్ నాగేశ్వరరావు కూడా ఉంటాడు. వాడి అకౌంట్‌లు గూడా చూసుకుంటాడు. దాని తర్వాత పృథ్వీ వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ ఉంటదనమాట. బె వాడి మధ్యన అండ్ భరత్ మధ్యన. వాళ్ళిద్దరి మధ్యన వస్తే ఆహ్, "నమస్తే తాతగారు" అని జెప్తాడు. దాని తర్వాత పృథ్వీ ఏదో డైలాగ్ జెప్తాడు. భరత్ ఏం చెప్తాడంటే వా వాడికి దండం గాదు పిండం పెట్టాలి. వీడికి దండం గాదు పిండం పెట్టాలి. అమ్మ! దెన్ ర్యాప్ గొట్టాలంటే, "సార్ ఆ దానయ్య గాడు చాలా డేంజర్ క్యాండిడేట్." దాని తర్వాత బ్రహ్మానందం ఇంటి బయటకొస్తుంటే ఇప్పుడు ఆయనకి నిజం తెలుస్తదనమాట. ఆయన పాత్రలు ఆయనేదో సృష్టిస్తుంటే ఆయన బేసిక్‌లీ వస్తారనమాట. సో వెనకాలొస్తాడు. అరేయ్! దానయ్య గాడు చాలా డేంజర్ క్యాండిడేట్. వాడు దానయ్య ఏంటండి చందు కాకపోతే. అరేయ్! దాని తర్వాత బ్రహ్మానందం లాగబెట్టి కొడతాడు. కొడితే గోడ పిడికిలో అతుక్కుపోతావు. ఆ దానయ్య గాడేంటో, వాడు నిజ స్వరూపం ఏంటో నేను చెప్తా. ఏంటి సార్ మీరు చెప్పేది మొత్తం ఫ్లాష్ బ్యాక్ వస్తదనమాట. దాని తర్వాత సింపుల్‌గా ఆడు బేసిక్‌గా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. మావయ్య, మావయ్య ఆహ్, చికాకు సుబ్బరావు పిలుస్తాడు. ఏ డాలెస్ నాగేశ్వరరావు పిలవట్లేదా? హ్మ్. మా లక్ష్మి పిలవట్లేదా? అది కాదు ఎవడ్రా నీకు మావయ్య? ఎవడ్రా నీకు మావయ్య? అయ్యా! 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 అని కొడుతూనే ఉంటాడు. దాని తర్వాత చేస్తాడు. వాడు చేసే పాపాలు వాడు పోతాడు వాడేదో పాపం చేసాడు. వాడు చేసే పాపాలు నేను పోయినట్టున్నాను సార్ అని బ్రహ్మానందం చెప్తాడు. సో, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఇందాకడ చెప్పినట్టు హిలేరియస్ డైలాగ్స్, హిలేరియస్ సిట్యుయేషన్. ఇంకోటేంటంటే వాళ్ళు అడుగుతారు. మీ పెళ్ళాన్ని మీరు ఎట్లా పిలుస్తాడు? హే! ఛీ! బే! పో! మేము ఎట్లా పిలుస్తాం సార్ అని జయప్రకాష్ రెడ్డి చెప్తాడు. సో, ఫిల్మ్ ఈస్ లోడెడ్ విత్ సచ్ హిలేరియస్ డైలాగ్స్. బట్ ఐ థింక్ నా ఫేవరెట్ వీ వీడికి వీడికి దండం కాదు పిండం పెట్టు. ఐ థింక్ దట్ హాస్ టు బి మై ఫేవరెట్ డైలాగ్. ఒకటిగా ఇంకేమైనా చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. దట్స్ రియల్లీ ఇట్. సో, ఇందాకడ చెప్పినట్టు 'రెడీ' ఒక ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్. నేను కొంతమందిని కలిసాను. దే సెడ్ దే డోంట్ లైక్ దిస్ మూవీ. వాళ్ళసలు తెలుగోళ్ళు కాదు అని నా ఉద్దేశం. చాలామంది ఏం చెప్తారంటే వేరే వాళ్ళకి ఇష్టాలుంటాయి, ఇదుంటాయి, అదుంటాయి. లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బికాజ్ గుడ్ ఫిల్మ్స్ ఆర్ గుడ్ ఫిల్మ్స్. ఎవరి టేస్టు ఈ సినిమా వాడికి నచ్చలేదనుకో వాడికసలు
హీ డజంట్ జెన్యూన్‌లీ లైక్ తెలుగు మూవీస్ అనేదే నా అభిప్రాయం. సో, 'రెడీ' సంగతానికొస్తే ఐ లవ్ దిస్ మూవీ బికాస్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మై టైప్ ఆఫ్ మూవీ. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కామెడీ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అండ్ జస్ట్ ఆ హోల్‌సమ్ వైబ్ ఉంటది. అంటే నీకు యాక్షన్ గావాలనా, రొమాన్స్ గావాలనా, కామెడీ గావాలనా, మంచి పాటలు గావాలనా, ఫన్నీ సిట్యుయేషన్స్ గావాలనా, ఫుల్ ఆన్ బ్రహ్మానందం ఫన్నీ రోల్ గావాలనా, నీకేది గావాలనా అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. సో, ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఫీస్ట్. ప్రాపర్ ఫీస్ట్ లాగుంటది ఈ మూవీ. సో, ఒక మంచి మనం ఒక బిర్యానీ ఆహ్ ఒక ఒక బిర్యానీ ఒక రెస్టారెంట్‌కెళ్తే లేకపోతే ఇంట్లో చేసి బిర్యానీ ఉంటది గదా! దిస్ మూవీ ఈస్ ఆల్‌వేస్ ఎ ప్రాపర్ బిర్యానీ లాగుంటది. అండ్ నువ్వు ఎన్ని సార్లు తీసినా అంటే నువ్వు ఎన్ని సార్లు చేసినా నీకదే ఫ్లేవరు, అదే టేస్టు, అదే ఎక్స్‌పీరియన్స్ ఉంటది ఈ సినిమాతో. సో, ఇందాకడ చెప్పినట్టు పేసింగ్ ఎక్సలెంట్, డైరెక్షన్ ఎక్సలెంట్, అమేజింగ్ సాంగ్స్, హిల్లేరియస్, హిల్లేరియస్ మూవీ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. సో, అందుకే 'రెడీ' సినిమా విల్ ఆల్‌వేస్ బి ఎన్ ఆల్ టైమ్ క్లాసిక్. వన్ ఆఫ్ శ్రీను వైట్ల's బెస్ట్ మూవీస్. సో, నీకెప్పుడైనా బోర్ కొడితే అంటే నాకు తెలిసినంత వరకు లైక్ మీమ్స్ అండ్ దెన్ టైమ్ పాస్ చేయనీకి ఇదంతా గదా! మెజారిటీ జనాలు ఏం జేస్తారంటే ఇఫ్ దే లైక్ తెలుగు మూవీస్, తెలుగు ఇదంతా శ్రీను వైట్ల కామెడీ సినిమాలు జూస్తాం. సో, దీంట్లో ఒకటి 'రెడీ'. సో నాకైతే 'రెడీ' ఇట్స్ లైక్ ఎ ఇయర్‌లీ ట్రిప్. ఐ వాచ్ ఇట్ ఎవ్రీ సింగిల్ ఇయర్. ఏదో బోర్ కొట్టినప్పుడు. సో, మా ఫ్రెండ్ గాడు ఆయనకి తెలుగు రాదు. హి ఈస్ ఫిలిపినో. ఆయన ఈ సినిమా చూసి ద కామెడీ ఇన్ దిస్ మూవీ వాస్ ఆన్ పాయింట్ అని చెప్పాడు. సో, ఆయనకు కూడా నచ్చింది. సో, భాష రాని వాళ్ళు కూడా ఈ సినిమా వాళ్ళు ఎంజాయ్ చేసినారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దట్ ఇట్ ట్రాన్స్‌లేట్స్ ఓవర్ అంటే. సో, బట్ యాహ్! 'రెడీ' సినిమా ఇంకొకసారి చెప్పాలంటే ప్యూర్ ఎంటర్‌టైనర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. And yeah, it'll always be an all-time classic. So yeah, that's our review of Ready. Hope you guys enjoyed it, and we'll see you all in the next episode. Thank you so much for listening, and have a fantastic weekend and a fantastic Friday. We'll see you all in the next episode. Hopefully you're enjoying this series of reviewing old things and talking about it. I always like a blast from the past, so hope you all are enjoying it as well. మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ signing off. Take care.